తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శ్రీవారిపై నమ్మకం లేకనే నిన్న తిరుమల పర్యటనను మాజీ సీఎం జగన్ రద్దు చేసుకున్నారని కూటమి నేతలు ఫైర్ అయ్యారు. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సోనియా గాంధీ డిక్లరేషన్పై సంతకాలు చేసి శ్రీవారిని దర్శించుకున్నారని కూటమి నేతలు స్పష్టం చేశారు. శ్రీవారిపై నమ్మకం ఉంటే జగన్ డిక్లరేషన్పై సంతకం చేసి తిరుమల కొండెక్కి దైవ దర్శనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. ఓకే, దర్శనానికి వస్తే రప్పించుదాము, కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రత దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకని ఆహ్వానించారు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు, కానీ ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి గారిని ఎవరు ఆపలేదే. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టినారు. అన్య మతస్థులు మాకు విశ్వాసం ఉంది, మేము వెళ్తున్నాం అని చెప్పి దండం పెట్టి అక్కడ సైన్ చేసి వెళ్తారు. గతంలో మరి మన రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఆయనే నేను సైన్ చేస్తానని చెప్పి పెట్టి సైన్ చేసి వెళ్ళారు. మీకేంటి ఇబ్బంది ఏంటి? మీకు సైన్ చేసి వెళ్ళడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి, ఏమైంది? తమరికి మతి చెల్లించిందా? స్థిమితం తప్పినావా? ఆఖరికి దేశాన్ని మతాల గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు. నీ పరిస్థితి ఏంది? నీ పార్టీ పరిస్థితి ఏంది? ఏం మాట్లాడుతున్నావు? ఇదేం దేశం అంటావా? వెళ్ళిపో, సౌదీ అరేబియాకి వెళ్ళిపో, దుబాయ్కి వెళ్ళిపో. ఇదేం దేశం అంటావా? అంత కొవ్వెక్కిందా నీకు? కొవ్వెక్కిందా? అయితే ఈ భారతీయుని కాదని చెప్పేసి వెళ్ళిపో. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేది అందుకే. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దేవుడే పర్మిషన్ ఇవ్వాల. కాబట్టి అతని నోట్లోంచి అతనే చెప్పాడు. ఇకపోతే అతని మాటల గురించి చెప్దాం. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడానికి ఏంటి నీకు నామోషి? ఏంటి నీకు ప్రెస్టేజీ? కోర్టుకు వెళ్ళినప్పుడు సంతకం పెట్టవా? నువ్వు లండన్ వెళ్ళాలనుకుంటే సంతకం పెట్టవా? అమెరికా వెళ్ళాలంటే సంతకం పెట్టవా? ఏంటి దేవుడి దగ్గర సంతకం పెట్టడానికి? నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతా. ఓకే, బైబిల్ చదివితే ఓకే, నేను బైబిల్ చదువుతున్నాను, అయినా సరే వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం అని చెప్పడానికి ఏంటి?